అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. మాట్లాడే దేవుడు అయి ఉన్నావు నాయనా. ఇదిగో నీ మాట ద్వారా ప్రభువా మాకు ఊరట కలుగుతుంది. నీ మాట ద్వారా ప్రభువా నాయన మా హృదయాలు తెప్పరిల్లుతాయి. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతుంది. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాట కొరకు నీ బిడ్డలు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే. కనుక మీరే మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యములో ఉన్నటువంటి సారమును, ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థమును ప్రభువా మేము గ్రహించుకునే కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మలను వెలిగించండి. నీ ఆత్మతో మమ్మలను వెలిగించి ఈ వాక్యము ద్వారా ప్రభువా మరిన్ని విషయములను మేము నేర్చుకునే ధన్యత మాకు దయచేయమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేర శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 4 సువార్తలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి కలిగినటువంటి సువార్త. అలాగని మిగిలిన సువార్తలు తక్కువ నేను చెప్పట్లేదు, కానీ యోహాను ద్వారా దేవుడు రాయించినటువంటి కోణము చాలా అద్భుతమైనటువంటి కోణం. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా పరిచయం చేశాడు అంటే, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ఆది యందు ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని యేసుక్రీస్తు ప్రభువు వారిని డైరెక్ట్గా దేవుడుగా ఆయన పరిచయం చేసినటువంటి విధానము యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ యోహాను సువార్తలో ప్రారంభ అధ్యాయం మొదలుకొని ముగింపు అధ్యాయం వరకు కూడా చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణము తర్వాత ఇక విషయాలేమి కనపడవు. కానీ గమనించాలి, మరి యోహాను సువార్తను మనం చూసినట్లయితే ఆయన ఆరోహణకు ముందు ఏం జరిగింది అనేటటువంటి విషయాలు చాలా విపులముగా మరి ఇక్కడ భక్తుడు యోహాను గారు చక్కగా రాయడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నీ కూడా ఆరోహణం ముందు జరిగినటువంటి విషయాలు. అంటే ఆయన ఆరోహణం అయిన తర్వాత ఇక అక్కడితో సువార్తలన్నీ కూడా క్లోజ్ అయినాయి. తర్వాత అపోస్తుల కార్యాల్లో ఏం జరిగిందన్నది మనకు కనబడుతుంది. ఎక్కువ సమాచారము లాస్ట్లో ఆఖరణ ఎక్కువ సమాచారము మనం ఎక్కడ చూస్తామంటే ఆ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే కానా వివాహములో చక్కగా మరి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి అద్భుతం మనకు కనబడుతుంది. ఇక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికండి ఒక అధికారి వస్తాడు. ఆయనతో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి అధికారితో మాట్లాడుతూ చాలా విషయాలు ఆయనకు బోధించినట్టుగా ఆ క్రమములో మరి 14-15 వచనాలు మనం చదువుకున్నటువంటి వచనాల గురించి ప్రభువు మాట్లాడారు. ఈరోజు మన అంశము కూడా ఆ 14-15 వచనాలే. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో ఇత్తడి సర్పము ఏ విధముగా ఎత్తబడిందో అలాగే
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎత్తబడతారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా ఈ అధికారికి చెప్పుతున్నట్టుగా, జరగబోయే విషయాన్ని ముందుగానే బయలుపరుస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. చదవబడినటువంటి వాక్య భాగము చాలా శ్రేష్టమైనటువంటి భాగము, చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము. ఎందుకంటే పాత నిబంధనలో జరిగిపోయినటువంటి వాక్యము, కొత్త నిబంధనలో జరగవలసినటువంటి వాక్యము రెండు కలిపి యేసుక్రీస్తు ప్రభువారు మధ్య వ్యక్తిగా ఉండి మాట్లాడుతూ ఉన్నారు. జరిగినటువంటి సంఘటనను అలాగే జరగబోయే సంఘటన రెండింటిని పోలిక చూపించి మాట్లాడుతూ ఉన్నారు. చక్కని బోధ అక్కడ చేస్తూ ఉన్నారు. వచ్చినది ఎవరు అంటే కనుక యూదుల అధికారి, అలాగే యూదా మత ప్రవిష్టుడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రం మీద మంచి పట్టు కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రోపదేశకుడుగా పిలవబడినటువంటి వాడు. అతని పేరే నికోదేము. యేసుక్రీస్తు ప్రభువారిని కలవడానికి రాత్రి వేళ వచ్చినట్టుగా రాయబడింది. ఇతడు పరిసయ్యుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఈయన గ్రహించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పరిసయ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన దేవుడై ఉన్నాడు, దేవుని యొద్ద నుంచి పంపబడగా వచ్చిన వాడని ఈయన ఎరిగి ఉన్నాడు. అందుకని రాత్రి కలుసుకోవడానికి వచ్చాడు. రాత్రిపూట వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము యూదుల అధికారి, ఇతను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, ధర్మశాస్త్రం బాగుగా ఎరిగినవాడు. అయినా కూడా అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా బాగా తెలిసినవాడు. మహాసభలో సభికుడు, సాన్హెడ్రిన్ మహాసభలో ఇతడు కూడా ఒక సభ్యుడు, యూదా మత ప్రవిష్టుడు, మతము బాగా తెలిసినవాడు, మత పిచ్చి కలిగినవాడు. అలాంటి వ్యక్తి మార్గమయ్యున్న యేసుస్వామి దగ్గరికి వచ్చాడు. మతపు మత్తులో ఉన్నటువంటి ఈ నికోదేము మార్గమై ఉన్నటువంటి యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నికోదేము అవలంబించే మతము యోధా మతము. అందుకని యోధా మత ప్రవిష్టుడు అని ఈయన పిలవబడ్డాడు. మరి ప్రభు దగ్గరికి వచ్చాడు. రాత్రి వేళ వచ్చాడు. అనేకమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి, రాత్రి వేళ ఎందుకు వచ్చాడు అంటే కనుక 2 కారణాలు నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా, మరి ఇతడు ఒక అధికారిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, యోధా మత ప్రవిష్టుడుగా ఉన్నాడు కనుక ఒకవేళ పగటి పూట వస్తే ఎవరైనా చూస్తారు, ఎవరైనా చూసి చెబుతారేమో అనేటటువంటి ఒక కారణం కావచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తే ఏముందిలే అని వీలు చూసుకుని రాత్రి వేళ వచ్చినట్టుగా కూడా ఇది రెండవ కారణంగా మనం గమనించవచ్చు. ఒకటేమో వారి యొక్క యూదులైనటువంటి వారికి భయపడి మరి ఆయన దగ్గరకు రాత్రి వేళ వచ్చి ఉండొచ్చు, ఎవరు చూడకుండా రావచ్చు. రెండవదిగా ఎవరు చూస్తే ఏమైపోయిందిలే, రాత్రి వెళ్ళినా పగల వెళ్ళినా ఏమైపోయింది, ఆయనతో మాట్లాడాలని చెప్పేసి మరి ఒక ధైర్యం కలిగి కూడా వచ్చి ఉండొచ్చు. మరి ఎలా వచ్చినప్పటికీ కూడా ఒక అధికారిగా ఉన్నటువంటి, సన్హెడ్రిన్ సభకు అధికారిగా ఉన్నటువంటి, ఒక మత ప్రవిష్టుడుగా ఉన్నటువంటి, బోధకుడుగా ఉన్నటువంటి ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, 2వ వచనంలో అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, నికోదేము అంటున్నాడు కదా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. నేను ఎరుగుదును అంటలేదండి ఇక్కడ, మేమెరుగుదుము అంటే ఈయన మాత్రమే కాదు, ఈయన వెనకాల చాలామంది ఉన్నారు. ప్రభు అంటే తెలిసిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈయన ఒక్కడే బయటపడ్డాడు. ఈయన మాత్రమే ముందు ప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మేము అందరికీ తెలిసింది, మా అధికారులందరికీ తెలిసింది. ఏమని తెలిసిందంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడై ఉన్నాడని, ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ సూచక క్రియలన్నీ కూడా జరుగుతున్నాయని మాకు అర్థమవుతుంది. దేవుడు తోడుగా లేకపోతే ఏ అద్భుతాలు జరగవు. కాబట్టి నీవు దేవుని సంబంధివి, నీవు దేవుని యొద్ద నుంచి పంపబడ్డావు అనే విషయము మాకు అర్థమయ్యింది అని ఈ నికోదేము మాట్లాడారు. అలా ప్రభువుతో అనేకమైన విషయాలు నికోదేము మాట్లాడుతూ ఉంటే ప్రభువు కూడా ఈయనకు అనేకమైన విషయాలు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 15 వచనాలండి సంభాషణ జరుగుతూ ఉంది. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అని చెబితే, కొత్తగా జన్మించడమా? అదేంటి, నేను ముసలివాడిని అయిపోయాను కదా, ఇప్పుడు మరలా నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం అసాధ్యం కదా అని చెబితే ప్రభు అంటారు కదా, జన్మించడం అంటే అది కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అనగా బాప్తిస్మము ద్వారా జన్మించాలి అని మాట అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు రివీల్ చేస్తూ ఉన్నాడు.
ఈ నికోదేముకు చెబుతా ఉన్నాడు. అనగా ఖచ్చితముగా బాప్తిస్మ కార్యక్రమంలోనికి రావాలి. నీటి మూలముగా జన్మించడము, అలాగే ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కూడా జరగాలి. నీటి బాప్తిస్మ జరగాలి, ఆత్మ బాప్తిస్మ రెండూ జరగాలి. అగ్ని బాప్తిస్మ అన్నారు దీన్నే. ఇవి రెండూ జరిగితేనే నిత్యరాజ్యంలోనికి చేరువవుతారు. ఆ రాజ్యాన్ని చూడాలి అన్నా, ఆ రాజ్యంలోనికి చేరువవ్వాలన్నా ఖచ్చితముగా నీటి మూలముగా జన్మించాలి, అలాగే ఆత్మ మూలముగా జన్మించాలని ఈ నికోదేముకు చెప్తా ఉంటే ఈయనకి కొన్ని విషయాలు అర్థం కావట్లా. మొత్తానికి ప్రభువు మరి ఆయన మించిన బోధకుడు లేడు కదా. ఆయన క్రమముగా మాట్లాడుతూ ఉన్నారు చక్కగా. మరి అర్థమయ్యే విధముగా బోధించడం ఆయనకు తెలుసు. ఎందుకంటే మనలాగా ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు ఆయన. కాబట్టి ఎలా మాట్లాడితే అర్థమవుతుందో ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 36:22 వచనంలో మనకు మాట కనబడుతుంది. యోబు గ్రంథం 36:22లో ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు. అవును, ఆయన పోలిన బోధకుడెవడు? ఆయనే మంచి బోధకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. రబ్బీ అని పిలువబడ్డాడు. మంచి బోధకుడు ఆయన. చక్కని బోధనా విధానము, అద్భుతమైన టీచింగ్ ఆయన ఇచ్చాడు. ఉపమానములు చెప్పేవాడు ఆయన. ఉపమానము ద్వారా పోలిక కలిపి ఆయన అనేకమైనటువంటి మరి ప్రసంగాలు చేశారు. పరలోక రాజ్యము గురించినటువంటి ఉపమానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పై కనపడే విషయాలను తీసుకొని వాటి పోలిక పరలోక రాజ్యములో చూపించడము చాలా అద్భుతమైనటువంటి ఉపమానాలు. ఇలా ఉంటుంది పరలోక రాజ్యం అని. చేపల గురించి ఉపమానం చెప్పినది, నాణముల గురించి ఉపమానము, తప్పిపోయినటువంటి కుమారుడు గురించి, ఇలా అనేక రకమైనటువంటి విషయాలు ఉపమానముల ద్వారా వివరించాడు. వాక్యమనే విత్తనము పొలంలో చల్లబడేటువంటి విధానము అది కూడా ఉపమానంతో చెప్పాడు ఆయన. ఉపమాన బోధ ఆయన చక్కని రీతిగా చేశాడు. మరి మోషే గారి నాయకత్వములో ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశములో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరములు బానిసత్వంలో వారు మగ్గిపోయారు. అలా బానిసత్వంలో మగ్గిపోయినటువంటి వారిని మోషే గారి ద్వారా విడుదల కార్యక్రమం జరిగించి, అనగా వారు మొర్రపెట్టారు. ఈ యొక్క ఇశ్రాయేలీలు మొర్రపెట్టగా దేవుడు వారు మొర్రను అంగీకరించి ఆ మొర్ర ప్రకారము ఐగుప్తు దేశంలో మోషే గారిని పుట్టించి, మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ ప్రజలను జాగ్రత్తగా మరి ఆయన మాటిచ్చినటువంటి, ఆయన ప్రమాణం చేసినటువంటి అబ్రహాముకి చెప్పినటువంటి వాగ్దాన దేశము, అనగా పాలుతేలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి మరి వారిని చేర్చడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకుని మోషే గారి నాయకత్వంలో వారిని నడిపించే క్రమం చేశాడు. దాదాపుగా 40 సంవత్సరాలు పట్టిందండి. 40 సంవత్సరాలు వారి అరణ్య ప్రయాణం అద్భుతంగా జరిగింది. ఆ ప్రయాణంలో ఎన్నో గొడవలు, ఆ ప్రయాణంలో ఎన్నో సొనుగులు, ఎన్నో గొనుగులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అనేక మంది అరణ్యములో రాలిపోయినట్టుగా కూడా రాయబడింది. దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి కోపం రప్పించారు, దేవునికి ఆగ్రహం రప్పించారు. అందుకని రాలిపోయారు చాలామంది. ఒక యెహోషువ, కాలేబు తప్ప ఆ తరములో ఎవరూ కూడా కనానులోనికి అడుగు పెట్టలేకపోయారు. కారణం ఏమిటంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క కోపము అని మనం చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ ప్రయాణములోనండి ఏం జరుగుతుందంటే, ఆహారం కావాలంటే దేవుడు ఆహారాన్ని కురిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు గొడవ పెడితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు దేవుడు. అలాగే ఆహారం లేదు బాబోయ్ అంటే దేవుడు మన్నాను కురిపించాడు. మాకు మాంసం కావాలంటే పూరేడు పెట్టెలు వచ్చాయి, వాటి మాంసం తినేవారు. వారికి ఆహారం లేనటువంటి రోజంటూ లేదు. ప్రతిరోజు కూడా దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా వారికి అందించాడు. వారు వంట చేసుకోకల్లా చక్కగా వారి ప్రయాణం అంతా కూడా మరి వారి యొక్క ఆహారం పైనుంచి కురిసిన ఆహారమే చక్కగా తిన్నారు. మంచి ఆహారము. మన్నా అంటే గమనించాలి, మానుహు అంటారు దీన్ని. మానుహు అనేటటువంటి ఇబ్రూ భాష నుంచి వచ్చింది పదం. ఈ మానుహు అంటే మన్నా. దీన్ని వాళ్ళు ఎలా పిలిచారంటే ఇదేమిటి అని పిలిచారు. అలాంటి ఆహారము, ఇది దేవదూతలు తినే ఆహారం అండి. ఆ ఆహారాన్ని దేవుడు వారికి కురిపించాడు. దీనికి మరొక పేరుంది, ఆకాశ ధాన్యం అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది. అలాంటి ఆహారాన్ని వారికి పెట్టి వారిని పోషించాడు. 40 సంవత్సరాలు కూడా ఈ మన్నా అనేది వారికి వచ్చినట్టుగా, వారికి లభించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదండి, త్రాగడానికి నీరు లేనప్పుడు బండలోంచి నీరు రప్పించాడు దేవుడు. బండలోంచి నీరు రప్పించి వారికి నీటిని కూడా సప్లై చేశాడు. అంతమంది జనాంగానికి దాదాపుగా 32 లక్షల మంది ఉంటారు వాళ్ళు. ఇంచుమించుగా సుమారుగా 32 లక్షల మందికి నిజంగా ఎన్ని లీటర్ల నీళ్లు కావాలి, ఎన్ని టన్నుల ఆహారం కావాలి, వేలలో కాదు లక్షల లీటర్లే వాళ్ళకి కావాలి. అంత నీటిని ఇచ్చాడు ఆయన. తాగడానికి కావాలి, వాడుకోవడానికి కావాలి, కడుక్కోవడానికి కావాలి. అంత మాత్రమే కాదు, ఆహారం విషయమే
టన్నుల ఆహారం కావాలి, అంత ఆహారం కూడా దేవుడే సమకూర్చాడు. ఇంకా చెప్పాలంటే పగలు మేఘస్తంభముగా ఉన్నాడు ఆయన, పగటిపూట ఎండ లేకుండా చక్కగా చల్లని వాతావరణం నడిపించాడు. రాత్రిపూట చలి లేకుండా, భయం లేకుండా, చీకటి లేకుండా వెలుగు స్తంభం వేశాడు. అగ్ని స్తంభముగా ఉన్నాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఆయనే వారి వెంట నడిచాడు. వారికి ఆహారం ఇచ్చాడు, వారికి చక్కగా దేవుని కృపను చూపించాడు. అంత మాత్రమే కాదు, వారు నడిచే ప్రయాణములోనంటండి వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాపు రాలేదు, వాళ్లకు బట్టలు మాయలేదు. అంతటి సుఖ ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉండగానండి వాళ్ళు ఏం చేశారంటే మార్గాయాసము చేత వారు సనుగుకున్నట్టుగా రాయబడింది. సనుగుడు అనేటటువంటి మాట ఈరోజు మన జీవితంలో ఉండకూడదు. సొనుగుడు కానీ గొనుగుడు కానీ దేవుడికి నచ్చదది. సనుక్కున్నారు కాబట్టే రాలిపోయారు, అరణ్యములో పిట్టలుగా రాలిపోయారు వాళ్ళు. కారణం ఒకటే, సనుక్కోవడం మొదలుపెట్టారు. ఈరోజు నీ జీవితంలో సనుక్కుంటున్నావా, గొనుక్కుంటున్నావా? వద్దు, సనుగుడు గొనుగుడు రెండు విడిచిపెట్టే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే మనకు కావాలి. అవునంటే అవును, కాదంటే కాదంతే. మనిషి ముందు ఒక మాట, వెనకాల ఒక మాట కాదు. నీ హృదయంలో ఒక మాట, పైకి ఒక మాట. వద్దు, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అదే మాట్లాడు. సనుగుడు వద్దు, గొనుగుడు వద్దు. సనుక్కోవడం దేవుడికి నచ్చనటువంటి పని. వద్దు. అలా సనుక్కున్నారు కాబట్టి రాలిపోయారండి వీరు. అలా ప్రయాణం జరుగుతూ ఉంది, చక్కగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈలోపు మార్గాయాసము చేత వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, వాళ్ళు ఏం చేశారో గమనించినట్లయితే కనుక దేవుడు ఎంత ఆఫర్స్ నడిపిస్తూ ఉంటే వారు సనుగుడు ఎక్కువైపోయింది, గొనుగుడు ఎక్కువైపోయింది. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం 4 నుంచి చదువుతున్నాను. వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవని చెప్పి సనగడం మొదలుపెట్టారు. విరోధముగా కొనగడం మొదలుపెట్టారు. ఇటు మోషేను తిడుతున్నారు, అహరోను తిడుతున్నారు. అంత మాత్రమే కాదు, మోషే అహరోను నడిపించే దేవుణ్ణి కూడా వీళ్ళు మరి సనుగుతున్నట్టుగా కనపడింది. వెంటనే దేవుడు వీళ్ళకి చేసినటువంటి కార్యము, ఎందుకంటే ఎంత బాగా నడిపిస్తున్నారు, నాయకత్వం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏమైందంటే హృదయము క్రొవ్వి పట్టిందండి. హృదయము క్రొవ్వింది కాబట్టే మార్గ ఆయాసము కలిగింది. అసలు మార్గంలో ఎందుకు ఆయాసం కలగాలి? చక్కగా దేవుడు నడిపిస్తున్నాడే, చక్కగా అన్నీ బాగున్నాయి కదా. ప్రతి దానికి ఏదో ఒక కారణం చెప్పుకొని సనుక్కుంటావు ఎందుకు అలాగా? జీవితంలో, కుటుంబంలో కూడా ఏదో ఒక సనుగుడే ఎప్పుడూని. జాగ్రత్తగా అర్థం చేసుకు ముందుకు వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు కదా. ఇక్కడ ప్రయాణంలో కూడా వీరు సనుగుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవిత యాత్రలో కూడా సనుగుడు ఎక్కువ అవుతుందా? జాగ్రత్త. వెంటనే దేవుడు చేసుకున్నటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక, దైవజనటువంటి మోషే దేవుని మీద మరి ఇక్కడ గొనుక్కుంటున్నటువంటి మాటలన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు. దైవజనుడు మోషేను కూడా మరి వారు తిడుతూ ఉన్నారు. అప్పుడు 21:6 ఏం జరిగిందో చూద్దాం. 21:6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములు పంపెదను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. మొత్తం మీద దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడండి. పంపిస్తే అనేక మంది చనిపోయినట్టుగా అక్కడ రాయబడింది. అప్పుడు వాళ్ళు చనిపోతూ ఉంటే మోషే గారికి చాలా బాధేస్తూ ఉంది. మోషే గారు, ప్రజలు కూడా మోషే గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసేతమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మొత్తం మీద మారిపోయారండి. సమస్య చూశారు, శోధన చూశారు. చచ్చిపోతాం మేము, ఇక ఈ తాపకరమైన సర్పాలు ఎలా వచ్చేసినట్టు ఒకేసారి పొలోమని సర్పాలు వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు దగ్గర రాలేదు, ఎందుకంటే దేవుడు కాపాడాడు వారిని. కంచె కాపుదలగా పెట్టాడు దేవుడు, కంచె తీసేశాడు దేవుడు. ఎందుకంటే వీరు వ్యతిరేకంగా మారిపోయారు, దైవజనుడు దూషిస్తూ ఉన్నారు. ఒకవేళ వాక్యం ఏంటంటే, దేవుని పిల్లలారా మీరు మీ దైవజనుడికి వ్యతిరేకంగా వెళుతున్నారేమో జాగ్రత్త, ఆయన మనం దూషిస్తున్నామేమో జాగ్రత్త. దేవుడు ఊరుకోడు, ఆయన పక్షంగా ఉంటాడు దేవుడు. కాబట్టి ఈ మోషే గారిని, అహరోను గారిని మరి దూషించిన కారణంగా, అలాగే వారి మీద సొనుక్కున్న కారణంగా దేవుడు ఈ యొక్క తాపకరమైనటువంటి సర్పములను ప్రవేశపెట్టాడు. ఈ తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వారిని కాటేస్తూ ఉంటే మిగిలినటువంటి జనులందరూ కూడా మరి దేవుడిని ప్రార్థించమని అడిగారు. మొత్తం మీద అడిగితే మోషే గారు ప్రార్థన చేశారు. దేవుడు తన యొక్క కృప గొప్పది. ఎందుకంటే దేవుని కోపం ఎలా ఉంటుందంటే కనుక మరి
క్షణం మాత్రమే ఆయన కోపము, కానీ ఆయన కృప నిరంతరం ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మొత్తానికి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మోషే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయి, దాన్ని తాపకరమైనటువంటి సర్పము, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని ఒక కొయ్యకు తెగగొట్టి దాని మీద పెట్టుము అని చెప్పేసి ఇత్తడి సర్పాన్ని ఎత్తమని చెప్పి మరి చెప్తూ ఉన్నాడు. ఇత్తడితో సర్పము తయారు చేసి దాన్ని ఒక కర్ర మీద పెట్టమని చెప్పి దాన్ని మరి కాటు వేసిన వారందరూ దాని వైపు చూస్తే వారిలో ఉన్నటువంటి విషము తొలగిపోతుంది, పాము విషము తొలగిపోతుంది, వారు బ్రతుకుతారని చెప్పేసి చెబితే అప్పుడు మోషే గారండి ఆ ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఇత్తడిని తీసుకుని దాన్ని బాగా కొట్టి దాన్ని కాల్చి వేడిమి చేసి కాల్చి మొత్తానికి పాము రూపంలో దాన్ని చేసి నిలవబెడితే అప్పుడు కాటు వేసిన వారందరూ చూశారు. చూసిన తరువాత వారిలోని విషము విరుగుడయ్యింది, ఆ పాము విషం విరుగుడయ్యింది, వారు బతికినట్టుగా రాయబడింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక, ఇక్కడ ఇత్తడి సర్పం ఏ విధముగా ఎత్తబడితే ఆ యొక్క పాము కాటు వేయబడినటువంటి వారు బ్రతికారో, వారి విషం విరుగుడైపోయిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద ఎత్తబడితే ఆయన వైపు ఎంతమంది అయితే చూస్తారో, చూసి ఆయనను రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుకొని ఆయన రక్తంలో కడగబడతారో, వారందరి పాపములు కూడా, అనగా పాపము అనేటటువంటి విషము కూడా తొలగిపోతుంది అని చెప్పి పోలిక చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులను పాము కాటు వేసింది, కానీ సర్వమానవాళిని పాపము అనేటటువంటిది కాటు వేసింది. కాబట్టి ఇక్కడ పాము యొక్క విషము పోవాలంటే ఖచ్చితముగా ఇత్తడి సర్పం వైపు చూడాలి. ఇక్కడ సర్వమానవాళి యొక్క పాపం అనేటువంటి విషయము పోవాలంటే ఖచ్చితముగా యేసుక్రీస్తు వైపు చూడాలి. అక్కడ ఇత్తడి సర్పము ఆ విషాన్ని తీసేటటువంటి దానిగా, విషానికి విరుడుగా కనబడుతూ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి యొక్క పాపాన్ని తొలగించేటటువంటి విషానికి విరుగుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఇత్తడి సర్పం వైపు మరి ప్రజలు చూచారు, ఇశ్రాయేల్ జనం చూచారు, కాటు వేయబడినటువంటి వారు చూచారు. ఎక్కడైతే మట్టికి సర్వమానవాళి ఎవరి వైపు చూడాలంటే ఎత్తబడినటువంటి యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తేనే మన పాపాలు తొలగిపోతాయి. అందుకని ఈ పోలిక చెప్పడం జరిగింది. అక్కడ ఇత్తడి సర్పం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా ఉంది. నిజ స్వరూపము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అవును, పాత నిబంధన అంతా కూడా ఎలాగుందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా కనబడుతూ ఉంది. కొత్త నిబంధనలో ఆయన నెరవేర్చేశాడు. ఆ యొక్క ఛాయకు నిజ స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా చెప్పాలంటే ఆ ఇత్తడి సర్పం చేయడానికండి దాన్ని బాగా కాల్చాలి. అలాగే ప్రభువు కూడా శ్రమల గుండా వెళ్ళాడు. అలాగే గమనించాలి, ఆ ఇత్తడి సర్పమును చెయ్యాలంటే దాన్ని కొట్టాలి. అలాగే ప్రభువు కూడా శిలువ మ్రాను మీద కొట్టబడ్డాడు. ఈ ఇత్తడి సర్పం అండి, ఇత్తడి అనేటటువంటి దానికి మరి వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రభువు కూడా అదే శక్తి. అంత మాత్రమే కాదండి, ఇత్తడి సర్పాన్ని ఒక రూపంలోనికి చేయడానికి దాన్ని చాలా గట్టిగా కొట్టవలసి వచ్చింది. మరి ప్రభువు అయితే కొట్టబడి తన రూపాన్నే కోల్పోయాడు. అలాగే కొయ్య మీద పెట్టారు. ఇత్తడి సర్పాన్ని తీసుకెళ్ళి ప్రభువును కూడా సిలువ కొయ్య మీద ఎక్కించేశారు. పాలెములో ఉన్నటువంటి వారందరూ కూడా తమ తలలు పైకెత్తి ఆ సర్పాన్ని చూచారు. కాటు వేయబడినటువంటి వారు వారి యొక్క పాము యొక్క విషం విరుగుడయ్యే వాళ్ళు బతికారు. ఇక్కడ సర్వమానవాళి ఆయన వైపు చూస్తే, ప్రభు వైపు చూస్తే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి పాపము అనే విషయము కూడా విరుగుడవుతుంది. పరలోక రాజ్యానికి వారు వారసులవుతారు. చిత్రం ఏమిటంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు కాటు వేయబడినటువంటి వారు మాత్రమే ఆ సర్పం వైపు చూడాలి. కానీ ఇక్కడ ప్రభు వైపు ఎవరు చూడాలంటే సర్వమానవాళి చూడాలి. చూస్తేనే ఈ పాపము పోతుంది. ఆ పాపము పోవాలి. పోకపోతే మనం పరలోక రాజ్యానికి చేరువవ్వలేము. కాబట్టి గమనించాలి, ఈరోజు మనం చూసినటువంటి ఈ మాట, పాము కాటుకు విరుగుడు ఆ ఇత్తడి సర్పం అయితే పాపపు కాటుకు విరుగుడు ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు. పాపము అనేటటువంటి కాటుకు విరుగుడుగా ప్రభువు కనపడుతూ ఉన్నాడు. పాము కాటుకు విరుగుడుగా సర్పము కనపడుతూ ఉంటే, పాపపు కాటుకు విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. ఈ విషయాన్ని నికోదేముకు ఆయన వివరించినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని ప్రభు మనకు కూడా వివరించారు. కాబట్టి సర్వమానవాళి యొక్క పాపానికి విరుగుడు నివారణ ఎవరు అంటే యేసు ప్రభువే. సర్వమానవాళి యొక్క పాపము ఎక్కడ విడుదల జరుగుతుందంటే
ఆయన రక్తము ద్వారా మాత్రమే విడుదల జరుగుతూ ఉంది. కాబట్టి శక్తి కలిగినటువంటి రక్తము యేసు రక్తము. ఆ యేసు రక్తములో మనం అందరం కడగబడ్డాము కనుక మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. ఒకవేళ ఎవరైనా కనుక ఆయన రక్తంలో ఇంకా నువ్వు కడగబడకపోతే కనుక ఖచ్చితముగా ఆయన కలిగి ఆయన రక్తములో మనం కడగబడి ధన్యకరమైన స్థాయిలోనికి వెళ్ళవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని, మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుకోమని, ఆయన బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమని, నాయన వారి కష్టాలన్నీ కూడా ప్రభు నాయన వారి కన్నిటిని అంతటిని కూడా నాట్యముగా మార్చివేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మన్నాత అండి. అయ్యగారికి అమ్మగారికి మన్నాత అండి. మా అమ్మాయికి అయితే వివాహం జరగట్లేదనేసి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నామండి. అవి వెంటనే వివాహం అయ్యిందండి. మళ్ళీ బాబుకు కూడా అనుకోని రీతిలో వివాహం జరిగిందండి. ఇప్పుడు కోళ్ళకైతే గర్భఫలం అండి దేవుడు ఇచ్చాడండి. మరి అలాగే ఈ 3 కూడా ఈ చర్చకు వచ్చిన తర్వాత అండి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం మీకు అర్థమై ఉంటుంది. వీరిది జొన్నాడ అనేటువంటి ప్రాంతము. జొన్నాడు నుంచి పెదపూడినటువంటి శాలకు వీరు రావడం జరిగింది. అమ్మాయి కొరకు ప్రత్యేకించి అంశం పెట్టుకున్నారు వివాహం జరగాలని. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసి వివాహం జరిగించారు. అలాగే అబ్బాయి విషయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనముగా ఇరువురికి జరగడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, మరి కోడల యొక్క గర్భఫలాన్ని కూడా ఆయన తెరిచి ఈ 3 కార్యాలు వీరి జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది. అద్భుతమైన రీతిలో మరి దూర ప్రాంతం నుంచి శాలకు రావడము, దేవుడు వీరి జీవితాల్లో ఇలాంటి అద్భుతమైన కార్యం జరిగించడము దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.